అప్పన్నా. అప్పల్ రాజు, థ్యాంక్ గాడ్ అప్పల్ రాజు, తొందరగానే స్ప్రోలోకి వచ్చావు. ఎట్టా ఉన్నదన్నా? సన నొప్పిగా ఉన్నది అప్పల్ రాజు. అసలు నీకెట్టా యాక్సిడెంట్ అయినది అప్పల్ రాజు? నీ బండి ఎవరు గుద్దేసినారన్నా? అసలు చచ్చిపోయిన అమ్మాయి ఒంటిపైన ఉండాల్సిన చూన్ని నీ చేతికి ఎందుకు ఉంది అప్పల్ రాజు? అబ్బా, నందిక, అబ్బా, నాకేమైంది మమ్మీ? కాలు, చెయ్యి, మెడ, తల ఏది కదపద్దన్నారు డాక్టర్ గారు. ఎందుకు? కాలు ఫ్రాక్చర్, చెయ్యి ఫ్రాక్చర్, మెడ బెణికింది, తల పగిలింది. ఇంత గ్లామర్లెస్ గా విరాట్ సార్కి ఎలా కనిపించాలి మమ్మీ? నీ గ్లామర్ పిచ్చి తగలయ్యా, ప్రాణం కంటే ఎక్కువ. మమ్మీ, విరాట్ సార్ నన్ను చూసి జాలిపడ్డారా? అయ్యో నందిక లే, కళ్ళు తెరు, నందిక ప్లీజ్ అని ఏడ్చారా? ఎలాగైనా బ్రతికించండి డాక్టర్ అంటూ డాక్టర్ గారి కాళ్ళు పట్టుకున్నారా? నాకు బ్లడ్ కావాలంటే ఆయనే తన బ్లడ్ ఇచ్చి బ్రతికించారా మమ్మీ? అంత లేదు. అసలు నిన్ను చూడ్డానికి ఇప్పటిదాకా లోపలికే రాలేదు. అదే ఆ భూమికి సీరియస్ గా ఉంటే మాత్రం వాటర్ ట్యాంకర్ ని కన్నీళ్లు కార్చారు. చూసావా మమ్మీ, ఒట్టి రా మెటీరియల్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీకెందుకే ఆ గోలా? అసలు యాక్సిడెంట్ 7కి మాత్రమే జరగాలి కదా, నువ్వెందుకు ఆ కారులో ఉన్నావు? అమ్మడా, ఎవరా నీ ఫ్రెండా? ఫుల్గా పొద్దు కొట్టేసినట్టున్నావే. మమ్మీ, డెడ్ బాడీని కార్లో తీసుకెళ్ళడం ఆ అప్పల్ రాజు చూసేశాడు మమ్మీ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,